బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు ఎన్ కార్డ్ పడినట్టేనా? ఈ నెలాఖరు నాటికి నయా రథసారథి వచ్చేస్తారా? ఆ ముగ్గురిలో ఎవరి చేతికి అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పగించబోతుంది? కిషన్ రెడ్డి ఇండైరెక్ట్ గా చెప్పిన ఆ లీడర్ ఎవరు? బీసీ కార్డుతో మోదీ షా వ్యూహం ఈసారైనా ఫలిస్తుందా? క్లైమాక్స్ కి చేరిన బీజేపీ చీఫ్ ఎంపిక. ఈ నెలాఖరు నాటికి బీజేపీ అధ్యక్షుడి ప్రకటన. షార్ట్ లిస్టు తయారు చేసిన అధిష్టానం. రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు. బీజేపీ పెద్దలతో రామచంద్రరావు మంతనాలు. మహిళా కోటాలో డీకే అరుణ పేరు పరిశీలన. రేసులో ముందున్న ఈటెల రాజేందర్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్లైమాక్స్ కి చేరుకుంది. ఈ నెలాఖరుకే రాష్ట్ర బీజేపీకి కొత్త రథసారథి వస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంతో కౌన్ బనాగా తెలంగాణ బీజేపీ చీఫ్ అంటూ కాషాయ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే క్వశ్చన్పై గత కొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్లో హాట్ డిబేట్స్ వినబడుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక షార్ట్ లిస్టు సైతం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ముగ్గురు నేతలున్నట్లు ఢిల్లీ నుంచి లీక్స్ వినిపిస్తున్నాయి. ఆ షార్ట్ లిస్టులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు ఉన్నట్లుగా కమలం శ్రేణులు చెప్తున్నారు. ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ ఇప్పటికే బీజేపీ పెద్దల్ని కలిశారు రామచంద్రరావు. పార్టీలో మొదటి నుంచి ఉండడం, ఆర్ఎస్ఎస్ మద్దతుతో అధ్యక్ష పదవి కోసం రామచంద్రరావు ప్రయత్నాలు చేస్తున్నారు. సునీల్ బన్సల్, బిఎల్ సంతోష్ సహా ముఖ్య నేతలతో ఇప్పటికే అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులు సమావేశమయ్యారు. అయితే హైకమాండ్ మహిళా కోటాలో డీకే అరుణ పేరు పరిశీలిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. రెడ్డి సామాజిక వర్గీకరణ సమీకరణాలు డీకే అరుణకు ప్లస్ పాయింట్స్గా చెప్తున్నారు. మరోవైపు ముగ్గురులో ఈటెల రాజేందర్ ముందున్నట్లు అగ్రనేతలు చెప్తున్నారు. తెలంగాణలో బీసీ నినాదం వినిపించేందుకు ఈటెల ఆప్షన్ అని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈటెలకు ప్లస్ పాయింట్ అవుతుందని సమాచారం. అయితే షార్ట్ లిస్టులో ఉన్న పేర్లను పరిశీలించిన తరువాత త్వరలోనే కొత్త అధ్యక్షుడిని మోడీ, అమిత్ షా ఫైనల్ చేయనున్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ప్లేస్లో గత కొన్ని రోజులుగా చాలా పేర్లు వినిపించాయి. ఈటెలతో పాటు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఉంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే అన్ని తోసిపుచ్చుతూ ఇప్పుడు 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈటెల, డీకే అరుణ, రామచంద్రరావు ఈ ముగ్గురులో ఒకరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో చిట్చాట్ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండాలన్న నిబంధన ఏదీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ను రాష్ట్ర నేతల ఏకాభిప్రాయంతో సెలెక్ట్ చేస్తారని, వారం రోజుల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. ఈటెల రాజేందర్ కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారని ఆయన తెలిపారు. అలాగే పార్టీలో మహిళలకు 33% పదవులు ఇస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఎవరితో పొత్తు ఉండదని, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉచితాలు వద్దని బీజేపీ ఎక్కడా చెప్పలేదని, రాష్ట్ర ఆదాయ వనరులను చూసుకుని ఎన్నికల హామీలు ఇవ్వాలని ఆయన అన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి కేంద్ర సహకారం ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో బీజేపీ కొంతకాలంగా బీసీ, ఎస్సీ జపం చేస్తుంది. గత ఎన్నికల్లోనే బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని మోడీ స్వయంగా ప్రకటించారు. ఇక అదే సమయంలో ఎస్సీ వర్గీకరణకు తాము సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు కూడా బీసీకే ఇస్తారన్న చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఆ ముగ్గురులో అదృష్టవంతులు ఎవరో.